హాయ్ అండి. క్యారెట్ పొటాటో ఫ్రైని ఇలా కొబ్బరి వెల్లుల్లి కారం వేసి చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 స్పూన్లు నూనె వేసి ఇందులో ఒక ఎండుమిరపకాయ, కొంచెం తాలింపు గింజలు వేసి కొంచెం దోరగా ఫ్రై చేయాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఒక ఉల్లిపాయ వేసి ఉల్లిపాయ మగ్గేంత వరకు వేయించుకోవాలి. ఇందులో 1/4 కిలో క్యారెట్స్ తీసుకుని పీల్ తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత 1/4 కిలో బంగాళదుంపలు తీసుకుని పీల్ తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒకసారి కలిపి మూత పెట్టి క్యారెట్ పొటాటో మగ్గేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవి మగ్గేలోపు ఒక మిక్సీ జార్లో 1/4 కప్పు ఎండు కొబ్బరి, 4 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ధనియాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇవి మగ్గిపోయాయి. ఇందులో ఒక రెమ్మ కరివేపాకు, అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి వెల్లుల్లి కారం వేసి ఒకసారి కలిపి హై ఫ్లేమ్ లో 2 నిమిషాలు కలుపుకుంటూ రోస్ట్ చేసుకోవాలి. చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడం. క్యారెట్ పొటాటో ఫ్రై సైడ్ డిష్ రైస్, చపాతీలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.